జాను ఇంటికైతే సింహాద్రి అలాగే నిత్య వచ్చి మేము పెళ్లి చేసుకుంటున్నాము, అది కూడా సిద్ధుని అన్నట్టు సూర్యని అన్నట్టుగా చెప్పేసరికి ఇంకా జాను అయితే నేరుగా సూర్య ఇంటికైతే వచ్చి ఇంకా పెద్ద పెద్దగా అరుస్తుంటుంది, సూర్య ఎక్కడున్నావు ఏంటి అని. ఈ లోపల ఇంకా సూర్య వాళ్ళ అమ్మ అయితే వచ్చిన తర్వాత, అసలు నేను మీతో మాట్లాడడానికి రాలేదు, నేను ఏదైనా సూర్యతో తేల్చుకోవడానికి, అసలుకి నాకు బెంగళూరు వెళ్తున్నాను అన్నావు కదా, మరి ఈ పెళ్లి చేసుకోవడం ఏంటి సూర్య, ఇదంతా ఇవన్నీ నాకు చెప్పిన మాటలు మన ప్రేమ అంతా అబద్ధమేనా అన్నట్టుగా అనేటప్పటికీ ఇంకా సూర్య అయితే ఇంకా వాళ్ళ అమ్మ ఎదురుగా ఉందని ఇప్పుడు నేనేం మాట్లాడలేను జాను అని అనగానే, ఇంకా నాకు ఫోన్ చేసిన నీ మొహం నాకు చూపించిన నేను ఊరుకోను అని చెప్పని అక్కడి నుంచి వస్తూ ఉంటే, ఈ లోపల ఇంకా వాళ్ళ నాన్న గురించి అసలు విషయం అయితే తనకు తెలుస్తుంది. ఇంకా అప్పల నర్సయ్య అయితే, మీ నాన్న గుండెపోటుతో చనిపోలేదమ్మా, మీ నాన్న చనిపోవడానికి నా రాజు రాత్రి సింహాద్రిని వచ్చి తోటలో కలిశాడు, ఈ తోట నాది కదా, నా కూతురు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఆ తోట ఇచ్చేయమనంటే సింహాద్రి చేసిన మోసం గురించి మీ నాన్నకు తెలిసిన తర్వాత మీ నాన్నకి గుండెపోటు వచ్చి చనిపోయాడు, ఆ రోజు కాలుతో సింహాద్రి మీ నాన్నని తన్నాడమ్మా అని చెప్పని అనగానే ఇంక జానుకైతే ఒక్కసారిగా కోపము వస్తుంది. ఇంకా లాయర్ని కలిసి అలాగే కలిసి కేసు పెట్టి ఆ సింహాద్రి పరువు తీయాలి, మా నాన్న చనిపోవడానికి కారణమైన వ్యక్తిని నేను వదిలిపెట్టను అన్నట్టుగా అంటుంది. ఈ లోపల ఇంకా లాయర్ దగ్గర నుంచి జానుకైతే ఫోన్ వస్తుంది, మీ రాజమండ్రికి కొత్త ఎస్ఐ వస్తుంది, ఆమె ఎవరి మాటలు వినదు, అలాగే లంచం తీసుకున్నా తనకి నచ్చదు, ఏ కేసునైనా టేకప్ చేస్తుంది, ఇలాంటి సింహాద్రి లాంటి వాళ్ళకి ఆమె కరెక్టు, నువ్వు ముందు ఆమెను వెళ్ళి కలిసి ఆ కేసుని తనకు అప్పకి చెప్పు అని అనగానే ఇంకా జానుకైతే చాలా సంతోషం వేస్తుంది. మా నాన్న విషయంలో మా కుటుంబంతో మా చెల్లా చెదురు అయిపోవడానికి తను కారణమే అయినప్పుడు ఆ సింహాద్రిని అసలు వదిలిపెట్టను, మా నాన్న ఎంత నరకం అనుభవించారో, తను తినకుండా ఒక్కొక్క రూపాయి కూడబెట్టి ఇక్కడ పొలం కొంటే ఇప్పుడు ఆ పొలం మీద కోట్లు వస్తాయని ఈ సింహాద్రి ఇంత పని చేస్తాడా, అసలు మా నాన్నని కాలుతో తన్నాడా, ఈ విషయం నాకు ఆ రోజే ఎందుకు చెప్పకూడదు బాబాయ్ అంటే, ఇంకా పెద్ద వాళ్ళతో పెట్టుకోవాలంటే మా జీవితాలు తారుమారు అవుతాయని నీకు తెలుసు కదమ్మా అని చెప్పని అంటారు. ఇంకా లాయర్ చెప్పిన సలహాతో వెళ్ళి తనని కలిసేటప్పటికీ భవానీ ఐపీఎస్ అని చెప్పనని తనైతే ఈ కేసుని మీకు అన్యాయం జరిగిందని చెప్పనంటే మాత్రం నేను ఖచ్చితంగా ఈ కేసు తీసుకుంటాను, కానీ దీంట్లో న్యాయం లేదనంటే మాత్రం నేను కేసు వదిలేస్తాను అని చెప్పని అనగానే, లేదు మేడం దీంట్లో మొత్తం కేసు మాకే న్యాయం ఉంది అని చెప్పన్నట్టుగా జాను కూడా అంటుంది. ఇంకా జానుకి ఇంకా సూర్య సపోర్ట్ లేకపోయినా దేవుడు అనేది ఇంకా తనని భవానీని అయితే సపోర్ట్గా చేసి ఇంకా సింహాద్రికి శిక్ష పడేలా చేస్తానని అంటుంది.